హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదర్ ఆఫ్ మదర్ బ్లాగ్స్. ఈ బ్లాగ్ ఏంటంటే ఈరోజు నా పురిటి స్నానం అన్నమాట. మా అత్తగారి ఇంటి నుంచి తీసుకొచ్చిన పురిటి సారి కూడా నేను మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో అయితే. కాకపోతే యూట్యూబ్ గైడ్లైన్స్ వాళ్ళు కొన్ని అంటే వీడియోలో కొన్ని కంటెంట్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు, ఇన్అప్రోప్రియేట్ అని చెప్పేసి పెడుతున్నారు. నేనైతే ఆల్రెడీ వీడియో ఒకటి చేసి అప్లోడ్ చేశాను, కానీ అసలు యూట్యూబ్ వాళ్ళు ఒప్పుకోలేదన్నమాట. అది అసలు అప్లోడ్ కూడా అయిన తర్వాత డిలీట్ చేశాడు వాడే. మళ్ళీ ఎడిట్ చేశాను, అంటే బేబీ ఉన్నదైతే మాత్రం ఖచ్చితంగా అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే తీసేశాను. మరి ఇప్పుడు చూడాలి వీడియో అప్లోడ్ చేస్తే ఏమైద్ది అనేది. నేనైతే ఈ ఇల్లంతా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ 11 days అనేది మైల్ కదా, సో అందుకని ఇల్లు ఏం క్లీన్ చేసుకోరు. తర్వాత ఈ 11 days అయిపోయిన తర్వాత, అంటే 11 daysకి ముందు రోజు మాత్రం మంచిగా ఇల్లంతా క్లీన్ చేసుకొని అప్పుడు పురిటి స్నానం అనేది చేపిస్తారనమాట. సో మా మమ్మీ ఇల్లంతా అయితే క్లీన్ చేసుకుంది. మనం 11 days కొంచెం స్నానం చేయలేదు కాబట్టి అంత మట్టిగా ఉన్నాం అనమాట. అండ్ మేము పురిటి స్నానం రోజు మా అత్తయ్య వాళ్ళని, మా బావ వాళ్ళని, మా మేనత్త వాళ్ళని, మా అక్కని ఇలా కొంచెంలో చిన్న ఫంక్షన్లా చేసుకున్నాం అనమాట, భోజనాలు పెట్టుకొని. ఇదైతే వెల్లుల్లిపాయ కలిపి ఆయిల్లో కొబ్బరి నూనెలో కలిపి తలకి చెవుల్లో వేస్తారనమాట. చెవులో అలా వెయ్యాలంట, ఏదో చెప్పారు ఆ రోజు, నాకు అంత గుర్తులేదు, వేయించుకున్నదే. సో మనం ఇంకా అయితే స్నానం అయితే చేయలేదు. ఫస్ట్ మా వాడి స్నానం చేయించారు, ఆ తర్వాత మా అమ్మాయికి, ఆ తర్వాత మనం చేసాం అనమాట. ఆ తర్వాత మా ఆయన చేశాడు. అండ్ ఇక్కడ మా వాడు ఏదో చేస్తున్నాడు దోల, వాడు అంతే స్నానం చేయించే వరకు. సో మా ఇంట్లో ఆ రోజు అయితే ఏమంటారంటే పప్పు అండ్ చిక్కుడుకాయ ఫ్రై, చారు, చికెన్, ఆవుల్ రైస్ చేశారనమాట. అసలు అయితే చికెన్ తినకూడదు అంటున్నారు కదా, సో ఆ రోజు అయితే చికెన్ వండారు. అది కూడా కొంచెమే వండారు. ఫస్ట్ అయితే ఈ కూరలు ఎక్కువ వండారనమాట. నేను తినకూడదు, మా డాడీ తినకూడదు, ఇలా కొంతమంది తినని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమనైనా చేశారనమాట. మా మమ్మీ అయితే మసాలా చేస్తుంది చికెన్ కోసం. అండ్ నేను చిన్న క్లిప్స్ అయితే తీసాను అనమాట వండిన తర్వాత. నేను ఎక్కువ అయితే క్యాప్చర్ చేయలేదు, వీడియో మొత్తం మా అక్కే తీసింది, క్రెడిట్ అంతా దానికే. అసలు నేను కొంచెమే తీసాను అనమాట. సారీ, ఆ మెనూలో నేను మర్చిపోయింది, పాయసం కూడా చేశారు. ఇక్కడ మా వాడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు స్నానం చేసావారా అని. నేనంటే చేశాను అంటే, ఎవరికి చేయించారని పెద్దమ్మ చేయించిందని చెప్తున్నాడు, వాళ్ళ పెద్దమ్మని చూపించి. నేను ఇందాక చెప్పాను కదా ఇలా నాకు ఆయిల్ వేసారని, అలా గిన్నెలో వెల్లుల్లిపాయలు ఇంకోటి ఏదో వేసారు, అవి వేసి చెవులో అను తలకి బాగా పెట్టారనమాట. మనకైతే ఇలా మా మమ్మీ ఫస్ట్ మా బాబుకి అయిపోయిన తర్వాత మా పాపకి కూడా స్నానం చేయించింది. మా అత్తయ్య వంటల దగ్గరే కూర్చుంది. మా వాడు ఏంటో అడుగుతున్నాడు. అండ్ మా ఆచారం ప్రకారం ఏంటంటే చాటలో పడుకోబెడతారనమాట బేబీని, బ్రహ్మరాత్రి రాస్తాడు అని. చాట కొంచెం బొట్టు పెట్టి, పసుపు రాసి బొట్టు పెట్టి అందులో బియ్యం పోసి ఒక శారీ వేస్తారు మెత్తగా ఉండడం కోసం గుచ్చుకోకుండా. అండ్ దాని మీద ఒక వైట్ టవల్ వేస్తారనమాట బేబీకి. అలా వైట్ టవల్ వేసి దాంట్లో పడుకోబెడతారు బేబీని తీసుకొని వెళ్ళి. అలా పడుకోబెట్టిన తర్వాత నాన్నమ్మ వాళ్ళు గోల్డ్ తీసుకురావాలి. ఆ రోజు పురిటి స్నానం రోజు గోల్డ్ తీసుకొని వస్తారు. అలా గోల్డ్ తీసుకొచ్చిన గోల్డ్ని బేబీ పొట్ట మీద పెట్టి బ్రహ్మని రాత్రి రాయమని చెప్పి దండం పెట్టుకొని బేబీని లోపల వదిలేసి బయటకు వచ్చి తలిపేస్తారు. మా అమ్మాయికి అయితే మా అత్తయ్య లక్ష్మీదేవి రింగ్ తీసుకొచ్చింది, కానీ మా అత్తయ్య చేతుకున్న లక్ష్మీదేవి రింగ్ తీసి దాని పొట్ట మీద పెట్టి దండం పెట్టుకొని బయటకు వచ్చారనమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో తాంబూలం పెడతారనమాట చాట్లో. అయితే తాంబూలం కూడా పెట్టి చాటను తీసుకొని వెళ్ళి లోపల పెడతారు. అయితే చాట్లో అయితే చాట మనం లోపల పెట్టేటప్పుడు ఎవ్వరూ ఉండకూడదు అనమాట. రూమ్లో అయితే ఎవరూ లేకుండా రూమ్లో చాటను పెట్టి ఆ తర్వాత బేబీని తీసుకెళ్ళి పడుకోబెడతారు. అలా పడుకోబెట్టి బ్రహ్మణ రాత్రి రాయమని చెప్పి బయటకు వచ్చి తలివేస్తారనమాట. అప్పుడు అసలు బ్రహ్మ రాత్రి రాసాడా లేదా అని మనకు తెలియాలి అని అంటే రింగ్ ఆయన రాత్రి రాస్తే రింగ్ కింద పడి ఉంటుందంట. అలా అయితే మా అమ్మాయి ఒక 10 నిమిషాలు ఉందన్నమాట లోపల. అయితే
వెంటనే రింగ్ కింద పడింది. మేము వెళ్ళి చూసినప్పుడు రింగ్ అయితే కింద పడే ఉందంట. అది రైట్ సైడ్లో పడింది, ఇదేమో లెఫ్ట్ సైడ్ తిరిగి ఏడుస్తుంది గుచ్చుకోకుండా అనమాట. సో మా అత్తయ్య తర్వాత వెళ్ళి తీసుకొచ్చింది. ఇవైతే మా ఆయన లాకెట్లు చేశాడనమాట, అంటే గోల్డ్ పెట్టాలి కదా. సో మా ఆయన కూడా లాకెట్లు చేసి తీసుకొచ్చాడు, మా మహికను దీనికి ఇద్దరికి. కానీ మా అత్తయ్య తీసుకొచ్చింది పెట్టామన్నమాట. అది తీసుకొచ్చిన డ్రెస్ అనమాట, అందుకే అంత అపురూపంగా మడతేసుకుంటుంది. అంటే నాకు పింక్ అయితే చాలా ఇష్టం, పింక్ ఈజ్ మై ఫేవరెట్ కాబట్టి అది తెచ్చిన డ్రెస్ అయితే చాలా బాగుంది. అన్నీ వచ్చినాయి, క్యాప్ సాక్స్లు అన్నీ వచ్చినాయి అనమాట ఆ డ్రెస్లో. అండ్ ఆ డ్రెస్ బాగుంది కూడా. సో ఇప్పుడైతే బేబీని తీసుకెళ్తున్నారు. మన సి సెక్షన్ కదా, సో పొట్టేం తగ్గలేదు, ఇప్పుడైతే తగ్గిపోయింది అనుకోండి. కొంచెం తగ్గిందిలే, మరి అంత కాకపోయినా ఇంకొంచెం మళ్ళీ తగ్గిద్ది. మా మహి అప్పుడైతే ఇంకా బేబీని తీసారా లేదా బయటకు అన్నట్టు ఉండేది, తర్వాత తగ్గిపోయిందనమాట. సి సెక్షన్ అంటే చాలా ఉంటాయని నాకు చేయించుకున్నాకే తెలిసింది అనుకోండి. ఇప్పుడైతే మా అమ్మాయిని అలా చాట్లో పడుకోబెడుతున్నారు. సో మా అత్తయ్య రింగ్ కూడా తీసి పెట్టింది చూడండి, అలా తీసి పెట్టి బయటకు వచ్చేస్తారు వాళ్ళు. ఇది యూట్యూబ్ వాడు ఒప్పుకుంటాడో లేదో, అసలు అప్లోడ్ చేస్తే ఉంచుతాడో లేదో చూడాలి ఇప్పుడు. ఎందుకంటే బేబీస్ ఏమన్నా పెట్టామంటే ఇన్అప్రోప్రియేట్ అని చెప్పేసి వాడే డిలీట్ చేసేసుకుంటున్నాడు వీడియోస్ అయితే. సో అందుకని ఉంచుతాడో లేదో చూడాలి. మా అత్తయ్య పురిటి సారి తీసుకొచ్చిద్దని చెప్పాను కదా, సో ఇవే అనమాట ఇవన్నీ. మా అత్తయ్య తీసుకొచ్చినవన్నీ అలా గిన్నెలో పెట్టి తీసుకొచ్చి ఫస్ట్ అయితే మా అమ్మాయికి ఇచ్చింది, అండ్ నెక్స్ట్ మాకు ఇచ్చిందని, అంటే నాకు ఇచ్చిందనమాట. మనం ఇంకా అప్పటికి రెడీ అవ్వలేదు, సో అందుకని ఫస్ట్ అయితే మా అమ్మాయికి ఇచ్చింది. అంటే బేబీ కోసం వైట్ జుబ్బాలు తీసుకొస్తారు, సో దానికైతే వేసేస్తారనమాట. ఫస్ట్ మనం రెడీ అయ్యి వచ్చిన తర్వాత మా అత్తయ్య తీసుకొచ్చిన చీర కట్టుకోవాలి, అది కూడా చూపిస్తాను మీకు నేను. ఆ రోజు మా అత్తయ్య ఏం తీసుకొచ్చిందండి, పువ్వులు, చీర, అరటికాయలు, పౌడర్ డబ్బా, కాటుక, తెల్లకం, నల్లబుట్టు, బేబీకి డ్రెస్, నాకు చీర, ఇలా అన్నీ తీసుకొచ్చారనమాట ఆ రోజు. ఇదైతే మా మమ్మీ పసుపు రాసింది కదా, తర్వాత సూర్య నమస్కారం చేపిస్తారనమాట అత్తగారు వాళ్ళు. అంటే నీళ్ళ దారి తీసుకొని బాలదారివ్వు స్వామి అని చెప్పేసి సూర్య నమస్కారం చేసుకోమంటారు. అలా 3 times చేపిస్తారనమాట. ఆ తర్వాత మా అత్తయ్య ఇలా బొట్టు పెట్టి ఆ సారీ అనేది నాకు చేతిలో పెడతారు. సో బేబీకి తల స్నానం చేపిస్తాం కాబట్టి ఇలా అయితే సాంబ్రాన్ వేస్తారనమాట. నాకు కూడా సాంబ్రాన్ వేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళిద్దరు. మనం చాలా రోజులు అయింది, అంటే 11 days అయిపోయింది కదా స్నానం చేసి. సో సాంబ్రాన్ వేయించుకొని హాయిగా ఉందన్నమాట. మా డాడీ సాంబ్రాన్ తీసుకొచ్చి వేపిస్తున్నారనమాట. సో నేనైతే మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చిన చీర కూడా కట్టేసుకున్నా. మా ఆయన మా ఆవిడ నల్లి స్నానం చేసిన అన్నాడు చూస్తున్నాడు. సో మా ఆయన అయితే కొంచెం లేట్గా వచ్చారనుకోండి. సో మా అమ్మాయి కూడా రెడీ అయిపోయి నిద్రపోతుంది వెళ్ళి. మా అత్తయ్య ఇల్లంతా సాంబ్రాన్ వేస్తుంది. ఫైనలీ నా జుట్టుతనం పోయి ఫ్రెష్ తనం వచ్చేసింది అనుకోండి. అండ్ ఇదేనమాట పొరటి సారీ. సో ఇది రింగ్ అనమాట, మా అత్తయ్య వాళ్ళు తీసుకొచ్చింది. అండ్ వీఆర్ కంప్లీటెడ్ నౌ. ఇదే మా చిన్న ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.